ఒంగోలు పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మరణించాడు. చోరీ కేసు విచారణలో స్టేషన్లోకి నిందితుడు ఏడుకొండల్ని తీవ్ర అస్వస్థకు గురయ్యారు. సో ఆయన చోరీ కేసు విచారణలో వెళ్ళాడు. స్టేషన్లోనే ఏడుకొండలు అనేటువంటి వ్యక్తి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. అయితే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు ఏడుకొండలు. పోలీసుల దాడిలోనే చనిపోయాడు అంటున్నారు ఏడుకొండలి ఫ్యామిలీ. వైసీపీ సానుభూతి పరుడు కావడంతో తీవ్రంగా కొట్టారంటున్నారు ఫ్యామిలీ. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏడుకొండల మృతదేహం చూపించాలని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడుకొండల మృతిపైన సమాచారం ఇవ్వలేదంటున్నారు. పోలీసుల పైన ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఇక ఘటనపైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పురుగుల మందు తాగి చనిపోయాడు అంటున్నారు పోలీసులేమో పురుగుల మందు తాగి చనిపోయాడు అంటున్నారు. కానీ అటు కుటుంబీకులు మాత్రం వైసీపీ సానుభూతి పడి కాబట్టి పోలీసులే ఓ చోరీ కేసులో విచారిస్తున్నామనేటువంటి విచారణ పేరిట ఇష్టానుసారంగా దాడి చేసి చంపేశారు. ఆయన తీవ్ర అస్వస్థలో ఉండగా వెంటనే ఆసుపత్రికి తరలించారు అని చెప్పి ఆసుపత్రి తరలిస్తుండగానే చనిపోయాడు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు చాలా దారుణంగా కన్నీటి పర్యంతం అవుతున్నారు. విజువల్స్ మనం చూడొచ్చు. కన్నీటి పర్యంతం అవుతున్నారు, తీవ్ర దిగ్భ్రాంతి గురవుతున్నారు. సో నిన్నటి వరకు వాళ్ళతో పాటుగా ఉన్నటువంటి ఆ కుటుంబ పెద్ద ఒక్కసారిగా ఏదో ఒక కేసులో పోలీస్ విచారణ అని పిలిచి వాళ్ళ యొక్క చేతిలో దాడిలో చనిపోవడం అనేది తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. ఒకసారి ఏడుకొండల కుటుంబం మాట్లాడుకొచ్చింది, వారు ఏం మాట్లాడారో చూద్దాం. పోలీసులు కొట్టి నా తమ్ముడిని ఐదు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని నా తమ్ముడిని కొట్టి చంపేశారు. నా తమ్ముడు ఎట్లా మాకు నాయన, మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. 5 రోజుల నుంచి నాయన కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు, తీసుకపోయిన పోలీసు వాళ్ళు చెప్పలేదు. నాయన నా తమ్ముడిని చంపేశారు. నా తమ్ముడు నాకు పెట్టేస్తాడు నాయన. నా తమ్ముడిని వాళ్ళకి వచ్చి నష్టమైంది సార్, వాళ్ళకి వచ్చి మాకు నలుగురిలో ఒక్క నిలిచి చేశారు. చూపించండి చాలు. ఏదైనా సరే రిపోర్ట్ గానే రావాలా. ఏదైనా జరిగితే మటుకు తర్వాత ఇష్టం అది ఒప్పుకో. మేము 5 రోజులు ఎందుకు పెట్టుకుంటావు కేసుల్లో? 5 రోజులు ఎందుకు పెట్టుకుంటావు? నాకేమన్నా చెప్పావా? కోర్టు మొత్తం ఏదైనా సరే రిపోర్ట్ గానే రావాలా. ఏదైనా జరిగితే మటుకు తర్వాత ఇష్టం. పెట్టుకొని కూటి చంపేశారమ్మా పోలీసులు. ఒక్క మాట కూడా మాకు చెప్పలేదమ్మా. సెక్యూరిటీ గార్డ్ చూపిస్తా ఉన్నా. తమ్ముడు చూడాలమ్మా నేను. 5 రోజులు చెరుకుమూడి సార్ మా తమ్ముడు ఉండేది. నేను కొత్త కాలం సార్ నేను ఉండేది సార్. మా తమ్ముడిని తీసుకుపోయారు సార్. దొంగతనం చేశారని అన్నారు సార్. చేశారో లేదో కూడా నాకు తెలియదు సార్. మాకు ఒక్క మాట కేసు పెట్టిన వాళ్ళు చెప్పలేదు సార్. తీసుకుపోయిన వాళ్ళు ఒక్క మాట చెప్పలేదు సార్. మేము ఏమి లేని వాళ్ళని నా తమ్ముడిని చంపేసి కొట్టి 5 రోజులు అయింది సార్. నా తమ్ముడిని తీసుకుపోయి 5 రోజులు అయితే 5 రోజుల దాకా ఇప్పుడు ఒక్క మాట చెప్పలేదు సార్. మాకు ఒక్క మాట చెప్పకుండా ఈ రోజు చంపేసి నా తమ్ముడిని హాస్పిటల్లో చేసి నాకు ఫోన్ చేస్తారు సార్. హాస్పిటల్లో చేసే అధికారం వాళ్ళకి ఎవరు ఇచ్చారు సార్? చంపేసే అధికారం ఎవరు ఇచ్చారు సార్? చచ్చిపోయినాడు కదా సార్, జైల్లో తీసుకుపోయారు కదా. 2 రోజే కోర్టు గొప్ప చెప్పాలి కదా సార్. మీరు 2 రోజే కోర్టు గొప్ప చెప్పకుండా నువ్వు ఇప్పుడు చంపేసి హాస్పిటల్లో జాయిన్ చేసి నువ్వు మాకు ఫోన్ చేస్తే నువ్వు మేమేం చేయాలి సార్? సార్ ఆ పోలీసు అడుగు మా ఏంటి అక్కలు
చెల్లెలు లేరా? ఆ ఎస్ఐకి లేడా? వాడు మా కడుపు మండినట్టు వాడికి మండదా? వాడికి చేతులు అట్టాడే సార్ నా తమ్ముడిని చంపడానికి. మా అమ్మకి మేము నలుగురు సార్, నలుగురిలో ఒకరిని హెల్త్ చేశారు సార్. మాకు నా తమ్ముడిని హెల్త్ చేశారు సార్. వాడికి ఊరిచ్చారు సార్ రూలు. వాడు కొట్టి హాస్పిటల్లో చేర్చి మాకు చెప్పాల్సిన రూల్ ఊరిచ్చారు సార్. వాడికి వాడు దొంగతనం చేశాడు అన్నారు సార్. మాకు చెప్పాలి కదా సార్ ఒక మాట. మాకేమన్నా ఫోన్ చేశాడా? మళ్ళీ ఎవరికైనా చేశాడా? నా తమ్ముడికి ఇంకో తమ్ముడికి చేశాడా? కేసు పెట్టిన వాళ్ళు చెప్పారా? కేసు తీసుకోపోయిన వాడు చెప్పాడా? ఎవరు చెప్పకుండా శనివారం రోజు సార్ నా తమ్ముడిని తీసుకోపోయింది. శనివారం పొద్దున్న తీసుకొని పోయారు సార్. శనివారం పొద్దున్న తీసుకోపోయి చంపేసి నా తమ్ముడిని ఈ రోజు సాయంత్రం ఫోన్ చేశారు సార్ నాకు. సార్ వాడు ఇప్పుడు చేస్తాడు సార్. వాడు కష్టం ఎప్పుడు కాదు సార్. మా కడుపు మంట పెట్టాడు సార్ మాకు. ఎస్ఐ సార్ ఓడే చేశాడా లేకపోతే ఎవరైనా చేయమంటే చేశాడా? మునుబాలు ఎస్ఐ సార్ ఓడే చేశాడా లేకపోతే ఎవరైనా చేయమంటే చేశాడా? నా తమ్ముడు చంపే అధికారు వాడికి ఎట్టొచ్చింది సార్. నా తమ్ముడు ఎప్పుడు దొంగతనం చేయనాడు కాదు సార్. వాళ్ళతో కూడా పోయినందుకు ఎంతో వందల కేసులు ఉండే వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరినీ చంపకుండా నా తమ్ముడే ఎందుకు చంపేశారు సార్? వాడితో కూడా ముగ్గురు పోయి ఉన్నారు సార్. అసలు ముద్దాయిలు ఉన్నారు సార్. వాళ్ళందరినీ వదిలేసి నా తమ్ముడిని చంపాల్సిన కసి వాడికి ఏమొచ్చింది సార్? నా తమ్ముడు అక్కడే కాదు కదా సార్ పోయింది. అసలు వాళ్ళ కాడకు పోయి చేసింది కూడా నా తమ్ముడు కాదు సార్. నా తమ్ముడు ఆడ బయట ఉన్నాడని సార్. బయట ఉండేవాడిని చంపేసి చేతిలోని వదిలేశారు. ఎందుకని సార్? ఏం చేస్తే నా తమ్ముడు చంపేశారు సార్. నా తమ్ముడిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏం సార్? ఇద్దరు కూతుర్లు సార్. ఇంకో వాళ్ళ భార్య సార్. అది ఆ కూతురు ఇద్దరు కూతుర్లు సార్. వాడికి ఆ బిడ్డలకి తండ్రి ఆడ చేస్తారు సార్. ఆ బిడ్డలు ఎవరో చెప్పుకోవాలి సార్. ఎవరిని పిలవాలి సార్ వాళ్ళ నాన్న. ఆ బిడ్డలు అంటే నా తమ్ముడు నవ్వు చాలు సార్ మాకు. మేము ఎప్పుడు అట్లా బతికిన వాళ్ళం కాదు సార్. మేము దొంగతనాలు చేసుకొని బతికిన వాళ్ళం కాదు. మాకు ఎందుకు సార్ ఈ కర్మ? నా తమ్ముడు కూడా పోయినందుకు, సావాసాలు పోయి కూడా పోయినందుకు నా తమ్ముడిని ఇరికిచ్చి ఈ పని చేసినారు నాయన. నా తమ్ముడిని ఇరికిచ్చి చేసిన వాళ్ళు వదిలేసి బట్ట వాడు ఎప్పుడు చేస్తాడు? వాడు కష్టం ఇప్పుడు కాదు. నా కొడుకుని వదలద్దు సార్. నా కొడుకుని ఏదో ఒకటి చేయండి. ఎస్ఐ నా బట్ట సార్. వాడు మునుబాలు ఎస్ఐ ఓడే సార్ చంపేసింది. వాడిని ఏదో ఒకటి చేయాలి సార్. మేమైతే ఒప్పుకోం సార్. మేము ఎక్కడికైనా పోతాం సార్. వాడిని చంపేయనన్నా చంపేయాలా, లేదా వాడిని సస్పెండ్ అయినా చేయాలి సార్. వాడిని ఎవరన్నా చేయమంటే చేశాడా లేదా వాడే చంపాడా? ఏదైనా కానీ ఎంతో మంది వందల కేసులు చేసిన వాళ్ళు ఉన్నారు సార్ దొంగతనాలు. నా తమ్ముడు అక్కడే. గతంలో కృష్ణలంక సాయి కృష్ణ విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో నాగరాజు అనేటువంటి ఒక సిఐ సాయి కృష్ణ ఇదే మాదిరిగా కొట్టి చంపి హతమార్చి ఖననం కూడా చేశాడని చెప్పి సంచలనంగా మారింది. ఒక నెల రోజుల పాటుగా ఇదే అంశానికి సంబంధించి రోజు చర్చ జరిగింది. తర్వాత నాగరాజును అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత మరుసటి ఒక వారం రోజుల్లోనే కర్నూలులో, నంద్యాల జిల్లాలో కూడా ఎటువంటి మాదిరిగానే ఇంకొక మహిళ పైన కూడా లాకప్ డెత్ జరిగిందనేది ఇంకొక సంచలనమైన ఆరోపణ బయటకు వచ్చింది. ఇప్పుడు నెల్లూరులో ఏడుకొండలు మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడుకొండల్ని ఓ చోరీ కేసులో తీసుకెళ్లి విచారిస్తున్న క్రమంలో దాడి చేసి ఇష్టానుసారంగా కొట్టడం మూలంగానే తీవ్ర అస్వస్థకు గురైన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లారంట. కనీసం అస్వస్థకు గురైన అంశం కానీ ఆసుపత్రి తీసుకెళ్లిన మాట కానీ ఎవరికి చెప్పలేరు. కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ కూడా చేయలేదు. కుటుంబ సభ్యులు ఇక్కడే ఆగ్రహం వెలగక్కుతున్నారు. పోలీసుల దాడి జనకే ఏదో జరిగి ఉంటుంది. దానికి తోడు ఇక్కడ ఏడుకొండలో వైసీపీ మద్దతుదారుడు. సో వైసీపీ మద్దతుదారుడికే ఇంతలా దాడి చేసి హతమార్చారన్నట్టుగా కుటుంబం ఆరోపిస్తోంది. సో ప్రస్తుతానికి కుటుంబం ఆందోళన చేపడుతుంది. ఎలాగైనా సరే ఆ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ అధికారులను శిక్షించాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఏం జరిగింది? నెల్లూరులో ఏడుకొండలు మనుబోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి ఘటన జరిగింది? ఏడుకొండల మరణాన్ని అటు పోలీసులేమో ఆయన ఏదో మందు తాగి చనిపోయాడు అని అంటున్నారు, ఇటు కుటుంబం ఏమో దాడి కారణంగానే ఇది లాకప్ డెత్ గా అభివర్ణిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి? పోలీసుల వైపు నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వైపు నుంచి రియాక్షన్స్ ఏంటి? మనపోలు మండలం చెరుకుముడికి చెందిన ఏడుకొండలు అతన్ని అనే వ్యక్తిని పోలీసులు కొట్టి చంపారని అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడం జరిగింది. అయితే చెరుకుముడికి చెందిన ఏడుకొండలు అదే విధంగా మరియు మరో ఇద్దరు కలిసి ఒక దొంగతనం కేసులో గత 5 రోజుల కిందట పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ 5 రోజుల నుంచి ఆ ముగ్గురిని తీవ్రంగా
కొట్టి వాళ్లకు 2 రోజుల కిందట వదిలేసి మళ్ళీ 2 రోజుల తర్వాత మేము పిలిచినప్పుడు మీరు రావాలని చెప్పడం జరిగింది. అయితే నిన్న వాళ్ళిద్దరూ వెళ్ళిన ఏడుకొండలు మాత్రము వెళ్ళలేదు. అయితే ఇతని కోసం ఒక కారులో ఒక 2 కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్లడం జరిగింది. తీసుకుని వెళ్ళిన తర్వాత సమీపంలోనే చెరువులో అతను పాసుకు పోతానని వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే అక్కడ తీవ్రంగా కొట్టి అంటే శరీరం మొత్తం మట్టితో నిండిపోయి బక్క మట్టితో నిండిపోయింది. అయితే అతన్ని నేరుగా గాయాలతోనే పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు. అయితే అక్కడ అతను చాలా అంటే దెబ్బలతో చాలా డల్ అయిపోయాడు. వెంటనే వీళ్ళు ఆసుపత్రికి కానీ తీసుకెళ్లకుండానే పోలీస్ స్టేషన్ లోనే నిర్బంధించడం జరిగింది. చివరి కొన ఊపిరితున్నప్పుడు వాళ్ళు సాయంత్రమై ఆసుపత్రికి తీసుకుని పోయేటప్పటికి అప్పటికే చనిపోయాడు. డాక్టర్లు కూడా ధృవీకరించారు. అయితే డాక్టర్లని ఆర్టీవీ కూడా అడిగితే ఏదైనా పురుగుల మందు తాగి అలా ఏమైనా చనిపోయాడా అంటే అలాంటిది ఏమీ లేదు, ఇది పోస్ట్ మార్టం చేస్తే తప్ప. అయితే మనకు మాత్రము ప్రాథమికంగా ఎలాంటి వాసన అంటే తాగితే పురుగుల మందు తాగితే నోటి నుంచి నొరుగు రావాలా, అదే విధంగా స్మెల్ బాడీ మొత్తం స్మెల్ రావాలి, పురుగుల మందు వాసన రావాలి. అలాంటిది ఏమీ లేదు. మామూలుగా అది ఎక్కడో తగలరాని చోట తగిలి చనిపోయినట్లు కూడా వైద్యులు కూడా చెప్తున్నారు. అయితే పోలీసు దీన్ని ఇతను స్టేషన్ కు మేము తీసుకుని రాలేదు, ఒక దొంగతనం కేసులో 2 రోజుల కిందట మేము మందలించి పంపించాము, భయపడి అతను పురుగుల మందు తాగి ఎక్కడో పడిపోయి ఉంటే వేరే వాళ్ళు చెప్తే పోలీసులు పోయి తీసుకుని అతను ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చనిపోయాడని వాళ్ళ బంధువులకి వీళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద పోలీసులు దీన్ని వేరే విధంగా పురుగుల మందు తాగి చనిపోయాడు ఏడుకొండలని చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రము ఇది 100% పోలీసులే కొట్టి చంపారంటూ కూడా చెప్పడం జరిగింది. దీని మీద ప్రజా సంఘాలు అదే విధంగా రాజకీయ పార్టీలు సైతము ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతము ఇది ఒక పథకం ప్రకారమే పోలీసులు దీన్ని చంపారని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రజా సంఘాలు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తము సంబంధిత హనీఫ్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలి, అదేవిధంగా బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతము మేము గూడూరులోనే ఉన్నాం. గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మృతదేహం పోస్ట్ మార్టం జరిగే చోటే ఉన్నాం. అక్కడ ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడి ఉంది. అయితే మరికొద్ది సేపట్లో ఇక్కడికి జిల్లా ఎస్పీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక చోరీ కేసు అంటున్నారు. ఇంతకీ ఆ చోరీ కేసు ఏంటి? ఆ చోరీ కేసులో ఇంతలా విచారించి దాడి చేయాల్సిన అవసరం నిజంగా ఉంటుందా? హలో, ఇక్కడ ఇతను మామూలుగా ఇంకొకతను ఒక ఇంట్లో చోరీ చేశారని, చిన్న చోరీలు, అది కూడా పెద్ద చోరీలు ఏం కాదు. ఇతను కూలీ నాలి పని చేసుకుని జీవనం సాగిస్తుంటాడు. అయితే ఇళ్లలో ఈ ప్లాస్టిక్ అదేవిధంగా ఇనుము అలాంటి చిన్న చిన్న చోరీలు చేస్తా ఉంటాడు అనేది కూడా పోలీసులు వాదన. అయితే చిన్నదానికి కూడా ఆ విధంగా అంత ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, అతన్ని అరెస్ట్ చేశారు. ఒకవేళ ఒప్పుకోకపోయినా పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచి చట్టపరంగా చేయాల్సి ఉండగా పోలీసులు అధికారం తమ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించడము, కొట్టడము, చిత్రహింసలు పెట్టడం, వాళ్లకు తగలరాని చోట తగిలి చనిపోవడం ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. కనీసము ఇతన్ని 5 రోజుల కిందట పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చినప్పుడు వాళ్ళ బంధువులకైనా ఇంటిమేషన్ ఇవ్వాలి. మీ ఏడుకొండలో ఒక దొంగతనం కేసులో మేము తీసుకుని వస్తున్నాము, విచారిస్తున్నాము అని అయినా కనీసం సమాచారం ఇవ్వాలి. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. అయితే వీళ్ళు ఎతుకుతానే ఉన్నారు. పోలీస్ స్టేషన్ కొంతమంది తెలిసిన వాళ్ళ చేత పోలీస్ స్టేషన్ కు ఫోన్లు చేసిన ఎస్ఐ కానీ ఆ కానిస్టేబుల్కి డైరెక్టర్ కానీ ఫోన్ చేస్తే అలాంటి ఏడుకొండలు అనే వ్యక్తిని మేము అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు, మా స్టేషన్లో లేడని కూడా వాళ్ళు చెప్పినట్లు కూడా వాళ్ళ బంధువులు చెప్తున్నారు. తీరా ఇతను చనిపోయిన తర్వాత ఈ విధంగా ఏడుకొండలు అక్కడ హాస్పిటల్లో పురుగుల మందు తాగి చనిపోయి ఉన్నాడు, మీరు రాండి అని ఫోన్లు చేశారు. అప్పుడు అయితే వీళ్ళు ముందుగానే స్టేషన్లో పెట్టి కొట్టి ఈ విధంగా చేశారనేది వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. అంటే పోలీసులు మాకు అసలు సంబంధం లేదు, మేము అరెస్ట్ చేయలేదని చెప్పిన పోలీసులు ఇప్పుడు ఎలా అంటే దీన్ని ఎలా జస్టిఫై చేస్తున్నారు? అయితే ఇప్పుడు దీనికి అసలు ఈ ఎస్ఐ స్థాయి అదేవిధంగా పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎస్ఐ అదేవిధంగా సంబంధిత కానిస్టేబుల్ దీన్ని
మాఫీ చేసే ప్రయత్నాలు అయితే జరిగింది. అయితే ఉన్నత స్థాయి అధికారులు విచారిస్తే స్పష్టంగా అయితే తెలిసిపోయింది. ఇతన్ని 5 రోజుల కిందట తీసుకుని వచ్చి కొట్టింది వాస్తవము. అదే విధంగా 2 రోజుల కిందట ముగ్గురిని పంపించడం జరిగింది. అయితే ఆ ఇద్దరు క్లీన్ గా చెప్పేస్తున్నారు. అంటే ఏడుకొండలతో పాటు మరో ఇద్దరు దొంగతనం కేసు ఉన్నారు కదా, వాళ్ళని విచారిస్తే పోలీసు ఉన్నత స్థాయి అధికారులు మాకు తీసుకుని వచ్చి వారం రోజుల నుంచి తీవ్రంగా కొట్టి తర్వాత ఫలానా చోరీ కేసు ఒప్పుకోండి, లేదంటే మీ పని జైలుకు పంపిస్తామని చేసి పంపించారు. మళ్ళీ 2 రోజుల్లో మేము పిలిచినప్పుడు రావాలన్నారు. మేము మాత్రము వచ్చాము. ఏడుకొండలు అటు పోలీసు దెబ్బలకు వాళ్ళు కొట్టే దానికి భయపడి రాలేదు. అయితే అతను ఊర్లో ఉన్నాడు. పోలీసులు మా ఇద్దరం వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగారు ఏడుకొండలు లేదని. ఏడుకొండలు రాలేదు, ఊర్లోనే ఉన్నాడు అంటే మళ్ళీ అతను తీసుకొని వచ్చి కొట్టిన తర్వాత అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారనేది కూడా ప్రత్యక్ష సాక్షులు ఏడుకొండలతో ఉండే వాళ్ళు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి పోలీసు ఉన్నత స్థాయి అధికారులకు కూడా ఒక స్పష్టత అయితే తెలిసింది. థ్యాంక్ యూ గైస్.